వినోద్ కాంబ్లీ టీమిండియా మాజీ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కు చిన్ననాటి నుంచి మిత్రుడు. అయితే కాంబ్లీకి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. మాజీ క్రికెటర్ అభిమానులను ఆ వీడియో ఆందోళనకు గురిచేస్తోంది. ఎందుకంటే వినోద్ కాంబ్లీ కనీసం నడవలేని స్థితిలో కనిపించాడు. షాప్లోకి వెళ్లడానికి ప్రయత్నించిన మాజీ క్రికెటర్ నడవలేక ఇబ్బంది పడ్డాడు. షాప్ ముందు బైక్ పట్టుకుని ఉండిపోయాడు. ఈ సీన్ను స్థానికులు గమనించారు. వెంటనే వినోద్ కాంబ్లీకి సాయం చేశారు. మెల్లగా చేతులు పట్టుకుని షాప్లోకి తీసుకెళ్లారు. అక్కడే కూర్చోబెట్టారు. ఈ వీడియో ఎప్పటిదనే విషయంపై క్లారిటీ లేదు. కానీ ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిజానికి కొంతకాలంగా కాంబ్లీ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్టుగాను కథనాలొస్తున్నాయి. గతంలో తనకు ఓ ఉద్యోగం చూసి పెట్టాలని వార్తల్లోకి వచ్చాడు. బీసీసీఐ నుంచి మాజీ క్రికెటర్ నెలకు 30,000 పెన్షన్ అందుకుంటున్నాడు. ఈ పెన్షనే ఇప్పుడు జీవనాధారం అని తెలుస్తోంది. 30,000తో కుటుంబం గడవడం కష్టంగా మారిందని కాంబ్లీ గతంలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఏదైనా పని చూపించాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ ను అభ్యర్థించినట్టుగాను వార్తలొచ్చాయి. మాస్టర్ నుంచి తానేమీ ఆశించటం లేదని ఓసారి వినోద్ కాంబ్లీ చెప్పినట్టుగాను ప్రచారం జరిగింది. సచిన్ ఎప్పుడూ తనకు అండగానే ఉంటాడని అనేకసార్లు మాజీ క్రికెటర్ గుర్తు చేసుకున్న సందర్భాలున్నాయి. ఇక 3 దశాబ్దాల క్రితం అంతర్జాతీయ క్రికెట్లోకి వినోద్ కాంబ్లీ దూసుకొచ్చాడు. ఆ తర్వాత అవకాశాలను వినియోగించుకోలేకపోయాడు. ఆటకు దూరమయ్యాడు. టీమిండియా తరపున 17 టెస్టుల్లో బరిలో దిగాడు. 1084 పరుగులు చేశాడు. యావరేజ్ 54.20. 4 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు సాధించాడు. కెరియర్లో మొదటి 7 టెస్టుల్లో 2 డబుల్ సెంచరీలు చేశాడు. అప్పట్లో సంచలనంగా నిలిచాడు. అయితే ఆడంబరమైన జీవనశైలికి అలవాటు పడి జట్టులో తరచూ చోటు కోల్పోయేవాడని కొందరు ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. జట్టులోకి మొత్తం 9 సార్లు పునరాగమనం చేసిన తర్వాత కూడా లయ అందుకోలేకపోయాడంటున్నారు. ప్రస్తుతం వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని అభిమానులు వరి అవుతున్నారు. మాస్టర్ బ్లాస్టర్ సచినే ఏదో రకంగా సాయం చేయాలంటున్నారు. పాఠశాల స్థాయి నుంచి కాంబ్లీ సచిన్ మధ్య బాండింగ్ ఉంది.